మనకు తెలిసిన ఈ గ్రంథాన్ని పట్టుకొని అడ్డదిడ్డం మాట్లాడుతున్నాం. అసలు ఈ గ్రంథము భూలోకానికి వచ్చింది మోషే ద్వారా వచ్చింది అని అందరికీ తెలుసు. మోషే నుంచి ప్రారంభమైంది రాసుడు. కానీ ఈ గ్రంథం భూలోకంలో రాయబడక ముందు, ఈ 66 గ్రంథాలు మన చేతికి రాకముందు, ఆదాము సంతతే ఈ భూమి మీద లేకముందు ఈ గ్రంథము ఇంకా 2 చోట్ల రాయబడింది బైబుల్. దాని గురించే తెలియని వానికి ఇది ఎట్లా అర్థమవుతుంది? ఈ బైబిల్ గ్రంథము దేవులారా భూమి మీద రాయబడింది ఎలా? 66 గ్రంథాలు మీకు తెలుసు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, 5 కాండములు. ఆది కాండములో మానవుని ఉనికి, పతనము, తిరిగి పని బ్రతికించుట, జలప్రలయము మనకు తెలియపరుస్తుంది. భూమి మీద పరమాత్ముడు అవతరించుటకు ఆయన ల్యాండ్ అవుటకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలని ఒక వ్యక్తిని పట్టుకున్నాడు ఆయన అబ్రహాము. అతని నుండి జనసమూహాన్ని తీసుకొని వారిని నిర్గమ కాండములో అనగా ఐగుప్తు నుండి బయటికి తెచ్చి అరణ్యయాత్ర చేయించి కానాను ప్రదేశంలో ప్రవేశించే వరకు 5 కాండాలు అయిపోయినాయి. అక్కడ నుంచి యెహోషువ గ్రంథం ప్రారంభమవుతుంది. యెహోషువ గ్రంథం మొదలుకొని మరి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు, చరిత్ర చెప్పుతుంది అనమాట. వారి ఆ భక్తుల చరిత్ర గ్రంథాలు అంటారు వాటిని. యోబు గ్రంథం మొదలుకొని పరమగీతము వరకు 5 గ్రంథాలు. ఈ కొన్ని కావ్య గ్రంథాలు అంటారు. ఈ కావ్య గ్రంథాలలో దేవుడు అనంతమైన జ్ఞానాన్ని, పొడవాటి సందేశాన్ని షార్ట్కట్లో తెలియపరచుటకు ఆ కావ్య గ్రంథాలని పొందుపరిచాడు. ఆ భాషనే వాడుకున్నాడు దేవుడు. ఆ కావ్య గ్రంథము మనుషులకు అర్థం కావాలంటే క్రీస్తు ప్రేమలో వాని హృదయం విశాలమై ఉండాలి. అంత ఈజీగా అర్థం కాదు. ఆత్మదేవుడు సహాయం చేయాలి. సో పరమగీతం అయిపోయింది. యెషయా గ్రంథము, హెజ్కేలు, యిర్మీయా పెద్ద పెద్ద ప్రవక్తలు. మరి అక్కడి నుంచి మొదలుకొని మలాకి వరకు ప్రవక్తల గ్రంథాలు అంటారు. ప్రవక్తల గ్రంథాలు. సో మత్తాయి సువార్త, మరి మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్త గ్రంథాలు క్రీస్తు పుట్టుక, జననము, మరణము, పునరుద్ధానమును తెలియపరుస్తాయి. పరమాత్ముడు రక్షకుడి లోకమునకు వచ్చి శ్రమపడి ఎలాగనో మన గురించి శ్రమపడాడో తెలియపరుస్తాయి. ఆ తర్వాత అపోస్తల కార్యములు అంటే ఆది సంఘం యొక్క చరిత్ర ఎలా స్థాపింపబడింది, వారికి ఎలా కష్టాలు సంభవించినాయో ఆది సంఘ స్థాపన గురించి తెలియపరుస్తుంది. ఆ తర్వాత రోమా పత్రిక మొదలుకొని యూదా వరకు సంఘం యొక్క పరిపూర్ణత చెందుటకు, సంఘము క్రీస్తు స్వరూపంలో వచ్చుటకు కావలసిన నియమ నిబంధనలను తెలియపరుస్తుంది. మిగిలింది ఒకే గ్రంథము, ప్రకటన గ్రంథము. అది చివరి దినాలలో సంఘము డైరెక్ట్గా ఇంతకాలమేమో విశ్వాసముతో ప్రార్థనతో ఎదుర్కొన్నటువంటి సంఘము డైరెక్ట్గా అబద్ధ క్రీస్తుని ఎదుర్కొని యుద్ధం చేయబోతుంది. క్రీస్తు స్వరూపాన్ని పొందుకొని పునరుద్ధానం చెంది నిమ్మలరా వాళ్ళు నిత్య ప్రపంచంలోకి, నిత్య జీవంలోకి ప్రవేశించబోతుంది. అంతటితోనే అయిపోతుంది. ఈ లోకపు నటన గతించిపోయి మరి నూతన జగన్నాటకం ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత ఏం జరుగుద్ది? అన్ని బైబిల్లోనే ఉన్నాయి. ఆ సంగతులని భవిష్యత్తులో మీకు చెప్పబోతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఈ గ్రంథం యొక్క ఈ భూమి మీద రాయబడ్డ గ్రంథాలు 66 గ్రంథాల చుట్ట ఇది మనకిచ్చింది దేవుడు. ఈ గ్రంథంలో ఏమేమి జరిగినాయో ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ భూమి మీద జరగక ముందే ఈ గ్రంథం రాయబడింది. ఎక్కడ రాయబడింది, ఏడ ఉన్నాయి, ఎక్కడెక్కడ రాయబడ్డాయి, ఇంకా 2 చోట్ల. ఆ ఒక్క విషయాన్ని మీకు మీ దృష్టికి తెచ్చి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాయి ఈ పాఠాన్ని ఈ రోజుకి. ఇంకా మనం ముందుకెళ్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 20-21 వచనాలను చదువుదాం. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారాసికుడగు అధిపతితో యుద్ధము చేటకు మరలపోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. చాలు స్నేహితులారా, బైబిల్లో మహాజ్ఞాని అని పేరు తెచ్చుకున్నాడు దానియేలు గారు. ఆ జ్ఞాని తన ప్రజల కొరకు కూలిపోయిన యెరూషలేము కొరకు 70 సంవత్సరాల చెర ముగించబోతుంది. యిర్మీయా ప్రవక్త చెప్పినటువంటి కాలం గడిచిపోతుంది స్వామి, ఎప్పుడిచ్చేదవు మా పూర్వ వైభోగము అని ఏడుస్తూ గోనెపట్ట కట్టుకొని ఉపవాసం కూర్చున్నాడు. ఆ రోజు మొదలుకొని 21 దినము తర్వాత గాబ్రియల్ ప్రత్యక్షమైన ఆయనకి అతనికి ఏమంటున్నాడంటే, సత్యగ్రంథమందు అక్కడ పరలోకములో రాయబడినది నేను చూశాను దానియేలు. సత్యగ్రంథం ఒకటి ఉన్నది పరలోకములో, అందులో రాయబడింది నీకు చెప్పుటకు వచ్చాను. అసలు దానియేలుకి ఏం చెప్పాడో మీకు తెలుసు. కడవరి దినంలో సంభవించబోతుంది. అసలు కొత్త నిబంధనలో ఉన్న ప్రజ్ఞ గ్రంథము యొక్క మర్మమే దానియేలు గ్రంథం.
దానియేలు గ్రంథం యొక్క వివరణనే ప్రజ్ఞ గ్రంథం. అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఇశ్రాయేలుతో ఒప్పందం ఎప్పుడు చేస్తాడు, పరిశుద్ధ స్థలాన్ని ఎట్లా అపవిత్రపరుస్తాడు, 3.5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, అన్నీ అతనికి బయలుపరచుదామని వచ్చిండట. అయితే ఈ ప్రజ్ఞ గ్రంథ సారాంశాన్ని జరగబోతున్న సంభవాలని దానియేలుకు మర్మంగా బయలుపరచుటకు వచ్చిన గాబ్రియేలు దూత ఏమంటున్నాడంటే, ఇవి మొత్తం ఏవైతే నీకు చెప్పబోతున్నానో ఇవన్నీ సత్యగ్రంథం అందున్నాయి. నోట్ దిస్ పాయింట్. పరలోకములో సత్యగ్రంథం అంటే సత్యగ్రంథం ఇదే కదా సార్ బైబిల్ గ్రంథం భూమి మీద ఉన్నది. భూమి మీద ఉన్న ఈ సత్యగ్రంథము బైబిల్ గ్రంథం ఒకటే కాదు, ఇక్కడ రాయబడక ముందు, భూమి మీదకి రాకముందు ఈ సత్యగ్రంథము పరలోకములో ఉంది. పరలోకములో ఈ గ్రంథాలయం ఉన్నది. అనేక ప్రపంచాలు యుగాలలో గడిచిన చరిత్ర అంతా సంబంధించిన ఒక్కొక్క ప్రపంచ చరిత్ర, యుగాల చరిత్ర, గ్రంథాలుండి ఒక గొప్ప గ్రంథాలయమే ఉన్నది. ఆ గ్రంథాలయములు ప్రధానులున్నారు, అధిపతులున్నారు, అనేక సంగతులు కావాల్సిన చెప్పుతుంటారు. భూలోకం ఒక యుగం, ఆదాము యుగం. ఈ యుగానికి సంబంధించింది ఒక గ్రంథం ఉంది, సత్య గ్రంథము. క్రీస్తు యొక్క రావడము, శ్రమపడము, తిరిగి లేవడం ఇదంతా ఉంది అందులో. అది ముందుగానే రాయబడింది. ఎంతమంది ప్రవక్తలు వస్తారు, ఎవరెవరు వస్తారు, ఏం చేస్తారు, ఏం జరుగుద్ది, మొత్తం రాయబడింది. ప్రజ్ఞ గ్రంథము చివరి వచనం వరకు, ఆదికాండం 1వ వచనం నుండి మొత్తం గ్రంథం అక్కడ ఉన్నది. ఆ సత్యగ్రంథము రాయబడిన సంగతులు దానియేలుకు చెప్తున్నాడు. ఈ సంగతి తెలిసి ఉండాలి. ఈ గ్రంథం అక్కడ ఉందా, ఆల్రెడీ ఉంది కనుక నేను నా తండ్రి దగ్గర ఏమి చూచితునో, ఏమి వింటినో అనే మాటకు అర్థం మీకు కాలే. ఇంకా కొంతసేపు అయితే మీకు అర్థమవుతుంది. కానీ దేవుడు త్రిత్వము కాదని అనేవాళ్ళు మాత్రము వాళ్ళు శరీర సంబంధులు కనుక కొంతమంది నేర్చుకోరు. వాళ్ళ పంథాన్ని గెలిపించడానికి చూస్తున్నారు. అన్యాయాలు తెలియదు వాళ్ళకి. సత్యగ్రంథం ఉన్నది, బైబుల్ అక్కడ ఉంది. ఫస్ట్ బైబుల్ పరలోకములో ఉన్నది, పరలోకములో. అందుకే పరలోకమందున్న ఆ బైబుల్లో రాయబడింది సత్యగ్రంథమందున్న సంగతులు దానియేలు నీకు చెప్పుటకు నేను వస్తుంది. ఈ సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథము పరలోకము కంటే ముందు రాయబడింది. ఎక్కడో తెలుసా మీకు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. జగత్తు పునాదికి ముందే నిర్ణయించాడట, క్రీస్తులో ఏర్పరచుకున్నాడట. జగమే సృజింపబడలేదు కదా, అర్వంత పదార్థమే లేదు కదా, దేవదూతలు లేరు, మనుషులు లేరు కదా. మరి క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎప్పుడు యజ్ఞం జరిగింది, ఆయన లోపల నువ్వు మమ్మల్ని ఎప్పుడు ఏర్పరచుకుంటేవి అంటే ఈ విశ్వ జగన్నాటకము ఏదైతే ఉన్నదో ప్రారంభము నుండి ఈ సకల కోట్ల దేవదూతల ప్రపంచాల యుగ చరిత్రలు, ఈ మొత్తం ప్రపంచ చరిత్రలు, విశ్వ చరిత్ర మొత్తము జరగక ముందే దేవుని మనోప్రపంచములో సృజింపబడింది. ఆయన అన్ని చూసినాకనే సృష్టి చేయడం మొదలుపెట్టేశాడు. చాలా చివరి క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూసుకున్నాకనే చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను నూతన యుగం ప్రారంభిస్తాను, అప్పుడు నా కొడుక్కి నాకు భార్య దొరుకుతుందని ముందే ఆయన గుర్తుపట్టే ప్రారంభించాడు. అందుకే జగత్పునాదికి ముందే బైబిల్ గ్రంథం దేవుని మనోప్రపంచంలో రాయబడింది. ఆ తర్వాత సృష్టింపబడ్డ పరలోక ప్రపంచంలో రాయబడింది. ఆ తర్వాత చివరి యుగమైన భూలోక నరుల మధ్యలో రాయబడినది. మనం అనుకుంటున్నాము ఇప్పుడు వచ్చింది, మొన్న వచ్చిందని. కాదు. అది యుగ యుగాల రహస్యాలు ఉన్నాయి ఇందులో.